Hi Dilara. Hi, How are you? I'm good. How are you? I'm busy in making vlogs. Nice. Yeah. For YouTube? Yeah, YouTube. Nice. Where are you going? You're carrying some discipline is destiny. Oh yeah. The book. Where, It's where did you 300 purchase this? pages. I didn't purchase it. It's I borrowed this book. ఓ ఈవినింగ్ ఓకే మనోడు వచ్చేసి బెంగళూరు అంట బయటికి అయితే వెళ్తున్నాం యూరోపా సైక్స్ నేను వెళ్ళాల్సిన లొకేషన్ మనం అయితే వెళ్తున్నాం ఇదే మన అట్లాస్ జనరల్లీ పార్కింగ్ స్పేసెస్ వచ్చేసి ఎవరైనా గెస్ట్లు వస్తే ముందు ఇలా పెట్టుకోవచ్చు ఒక 3 అవర్స్ వరకు అయితే ఎలాంటి ఛార్జ్ ఉండదు 3 అవర్స్ దాటిందంటే మాత్రం 1 అవర్కి ఇంత అని చెప్పి వేసేస్తారు ఇదే మన అట్లాస్ ఎంట్రన్స్ క్లియర్ ఏమేమి బ్లాక్స్లో ఏమేమి ఉన్నాయి అమ్యూనిటీస్ ఏమున్నాయి మళ్ళీ నేను ఎంత రెంట్ పే చేస్తున్నాను డిపాజిట్ ఎంత అండ్ సిటీ సెంటర్కి ఎంత దూరం ఉంటుంది దగ్గరేనా దూరమా ఇవన్నీ చేస్తాను మెయింటెనెన్స్ ఇంకేముంటుంది మెయింటెనెన్స్ ఏమన్నా వస్తాయా అని చెప్పేసి ఇవన్నీ నేను చేస్తాను చేసిన తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను చాలా చేంజ్ ఉన్నాయి మన కంట్రీ రూల్స్కి ఇక్కడికి ఈవెన్ నేను రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా జిబ్రా క్రాసింగ్ నుంచే నేను క్రాస్ చేయాలి ఎలా పడితే అలా రోడ్ క్రాస్ చేస్తే మాత్రం టికెట్ వేసేస్తారు పోలీస్ ఎప్పుడు సీసీటీవీస్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది టికెట్ అయితే కంపల్సరీ వేస్తారు ఫైన్ పే చేసుకోవాల్సిందే ఎవరైనా సరే రూల్స్ ఆర్ రూల్స్ హియర్ అది ఎంత పెద్దోడైనా ఎవడైనా సరే రూల్ పాటించాల్సిందే యశస్కి ప్లెంటాస్ నుంచి వెళ్ళి బస్ అయితే తీసుకుంటాను జనరల్లీ 3G బస్ అనేది ఉంటుంది ఆ 3G బస్ ఎక్కితే ఎన్ని స్టాప్స్ ఉంటాయి ఏంటి అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా చూడొచ్చు మౌనిన్కాయ్ వేనర్గ్ జలాసిస్ కిల్తస్ యూరోపా సైక్స్టేలోనే మనకు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఉంటాయి స్వెట్ బ్యాంక్ కానీ అండ్ మున్సిపల్ విల్నెస్ కానీ అక్కడనే ఉంటుంది సో ఇది గ్రీన్ పడిందంటే అది ఎంత పెద్దోడైనా సరే ఎంత పెద్ద కార్ అయినా ఇట్లా ఆపాల్సిందే నడిచే వాళ్ళకి సైకిల్ వాళ్ళకి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ నాకు అదే బాగా నచ్చింది నేనైతే ఇలా వెళ్తున్నాను ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను మొత్తానికి అయితే ఈ రకంగా అయితే నేను బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను ప్రతి దగ్గర అయితే ఇలా బస్ స్టాప్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఎస్ఎస్కి ప్లెంటాస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఈ రకంగా అయితే బస్ స్టాప్ ఉంటుంది అండ్ నేను తీసుకోవాల్సిన బస్ అయితే 3G వచ్చింది ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం ఇక్కడ బస్ స్టాప్లో మాత్రం ఫస్ట్ లోన్ నుంచి వాళ్ళు దిగిన తర్వాతే మనం వెళ్తాము లోపల నుంచి రావాలి వాళ్ళు వస్తారు సో ఈ రకంగా అయితే ఉండేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మెయింటెనెన్స్ పరంగా మాత్రం చాలా బాగుంది టికెట్ మాత్రం అక్కడ ఏటీఎం కార్డ్తో స్వైప్ చేయాలి తీసుకోవాలంటే లేదంటే మంత్లీ ఈ టికెట్ కూడా పర్చేస్ చేయొచ్చు ఒకసారి పర్చేస్ చేస్తే QR కోడ్ జనరేట్ అవుతుంది వాట్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఈ రకంగా స్టాప్స్ అయితే ఉంటాయి NFC కార్డ్ అట ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా 30 minutes టికెట్ అట్లా ఉంటుంది 1 minute టికెట్ ఉంటుంది మంత్లీ పాస్ ఉంటుంది ISIC కార్డ్తో ట్రావెల్ చేయొచ్చు డిపెండ్స్ ఇంకా స్కూల్ పిల్లలు చూడండి స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ టైం అంట ఇక్కడ చేసుకోవాలి మున్సిపాల్లో మనం ఎక్కడ స్టే తీసుకుంటాం ఎక్కడ ఉంటున్నాం మన ప్లేస్ ఆఫ్ అకామిడేషన్ ఎక్కడ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ఎంటర్ చేస్తారు సిస్టంలో అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ స్టేటస్లో అప్రూవల్ కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఎంట్రీ చేస్తే మన TRP ఇచ్చి ప్రతి ఒక్కరు లిథువేనియా వచ్చిన తర్వాత అయితే స్టే అకామిడేషన్ దొరికిన తర్వాత మనం డిక్లరేషన్ అనేది చేయాలి మున్సిపాల్లో ఇట్స్ కంపల్సరీ రూల్ అనమాట మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నాం మన డీటెయిల్స్ ఏంటి అనేది గవర్నమెంట్కి తెలియజేయాలి లేకపోతే అది ఇల్లీగల్ 30 days టైం ఇస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆ 30 days లోపల మనం సబ్మిట్ చేయాలి నేను ఎంటర్ చేసి కొట్టి మనకి ఇట్లాంటి స్లిప్ ఒకటి ఇచ్చారు టోకెన్ ఈ టోకెన్ నెంబర్ మనకు డిస్ప్లే అవుతూ ఉంటుంది అక్కడ డిస్ప్లేలో టాప్లో మనం ఒకసారి చూసుకోవాలి So check with them is recording is permitted in government office. చూశారు కదా ఇదే ఇమిగ్రేషన్ డిక్లరేషన్ ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇది మున్సిపల్ ఆఫీసు రాగానే ఇక్కడ ఒక మెషిన్ ఉంది కదా ఆ మెషిన్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నాకు ఒక టోకెన్ వచ్చింది ఆ టోకెన్ పైన నెంబర్ కనబడుతుంది వెళ్ళాలి గవర్నమెంట్ మున్సిపాలిటీ ఇదే
స్వెట్ బ్యాంక్ అక్కడ కనపడుతుంది కదా. ఈరోజు అయితే అనుకున్న పని అయితే అయిపోయింది. మున్సిపల్లో డిక్లరేషన్ అనేది చాలా నుంచి చేద్దాం అనుకున్నాం. వాళ్ళకు టైం ఇచ్చారు 30 days. నేనైతే 21st day అయితే సబ్మిట్ చేసిన. కంపల్సరీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ డిక్లరేషన్ చేయాలంటే ఎక్కడ ఉంటున్నాం ఏంటి అని మాత్రం కంపల్సరీ వాళ్ళకి గవర్నమెంట్కి తెలియాలి. వాళ్ళ స్టేటస్లో చూపిస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం ఎట్లాంటి రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా డిక్లరేషన్ అయితే కంపల్సరీ అడుగుతారు. బ్యాంక్ అకౌంట్కి అయినా అడుగుతారు, కార్ రిజిస్ట్రేషన్కి అయినా అడుగుతారు, కాలేజ్లో అడుగుతారు. డిక్లరేషన్ ప్రతి దగ్గర ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం లోకల్స్ కూడా చాలా వాడుతారు.